పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ మన యూత్ పిల్లల్ని కష్టం ఎక్కువ చేయండి అనడం ఏంటండి నాకు అర్థం కాదు. యూత్ పిల్లలు కష్టం ఎక్కువ చేయండి అంటే ఎక్కడ చేస్తారు? వాళ్ళు మించి అవర్స్ మించి చేయాలి నా వాళ్ళ హెల్త్ కంటే ఇంపార్టెంటా ఈ జాబ్ చేయడం? ఇట్లా ఇన్ని గంటలు జాబ్ చేయడం హెల్త్ చూసుకునేది లేదా? యంగ్ పిల్లలు గట్టిగా ఉన్నారంటే యంగ్ పిల్లలు ఎక్కడ గట్టిగా ఉన్నారంటే అప్పటి కాలంలో అంటే మంచి ఫుడ్ ఉండే, నేచర్కి వాళ్ళు దగ్గరలో ఉండే, పంట పొలాలు అనేది హార్డ్ వర్క్ అయినా కూడా వాళ్ళు చేసుకున్నారు, మంచి ఫుడ్ ఉండే. ఇప్పుడు మంచి ఫుడ్ లేదు, మంచి ఆరోగ్యం లేదు. మెయిన్ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. హెల్త్ ఇష్యూస్ లేని మనిషి అంటూ లేరు. యంగ్స్టర్స్కి ఇంకెక్కువ అటాక్స్ అవుతున్నాయి. వాళ్ళకి ఎక్కువ పని చేయడం వల్ల, ఒకటే దగ్గర కూర్చోవడం వల్ల వాళ్ళకి బ్యాక్ ఏక్స్, స్పైనల్ కార్డ్ పాడవడం, హార్ట్ అటాక్స్, సైట్ రావడం, హెయిర్ ఫాల్ రావడము. అసలు ఒక జబ్బా అండి బాబు, జబ్బుల మీద జబ్బులు యంగ్స్టర్స్కి అటాక్ అవుతున్నాయి. ఇప్పుడు యూత్ పిల్లలు పాడైపోతే ఎవరికి ప్రాబ్లం? ఇంట్లో అమ్మ నాయనకు బాధ. అయ్యో నా కొడుకుకి ఇంత జల్ది బట్టొచ్చే, ఇంటి దగ్గర కూర్చొని ఇంత జల్ది పొట్టొచ్చే, అయ్యో సంబంధాలు వస్తలేవు అని యంగ్స్టర్స్కే కదా బాధపడుతున్నాం మేము. మా పిల్లలు పాడైపోతుంటే మేము ఇన్ని అవర్స్ గంటలు పని చేసి వచ్చిండు, మళ్ళీ శాలరీ ఏమైనా ఎక్కువ ఉందా అంటే ఎక్కువ లేదు. అంత శాలరీకే ఎక్కువ గంటలు పని చేయాలి. ఇలా ఏమైనా గొడ్ల, ఏమైనా బండ చాకిరి, బాండెడ్ లేబరా, ఏమిటి అని అడుగుతున్నా నేను. యంగ్స్టర్స్ అంటే యంగ్స్టర్స్కే తొందరగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. యంగ్స్టర్స్ అంటే యంగ్స్టర్స్కే ఏ మాత్రం బలం ఉండడం లేదు. వాళ్ళకి విటమిన్ B12 లోపాలు వస్తున్నాయి. మళ్ళీ విటమిన్ C తక్కువ ఉంటుంది. చెప్పాలంటే అక్కడ హాస్పిటల్కి వెళ్తే మన సీనియర్ సిటిజన్స్ కంటే వీళ్ళే ఎక్కువ ఉంటున్నారు లైన్లల్లో. ఏంటండి ఈ బాధలు? నాకు అర్థం కాదు. కష్టం మనం ఏం అంటామంటే పిల్లలు ఇంట్లో కూర్చోకుండా కష్టం చేయి అంటాం, కానీ విపరీతమైన కష్టం చేసుకొని రమ్మంటలేం కదా. మన పిల్లలు కూడా బాగుండాలి కదా, వాళ్ళ హెల్త్ కూడా బాగుండాలి కదా అని కోరుకుంటాం కదా మనం. ఎటు కూడా జాబ్ చేయి అనేసి అంత దూరం కార్లో కూర్చోవాలి, మళ్ళీ కార్లో వచ్చి మళ్ళీ 2 గంటలు ఒక ప్రయాణం, అదొక ప్రయాణం, కూర్చోవాలి, ల్యాప్టాప్ ముంగడ పెట్టుకోవాలి. ఆ ల్యాప్టాప్ చూసి ఆ ఒక లైన్ చూస్తున్నామా 2వ లైన్ చూస్తున్నామా అనేది కూడా తెలుస్తలేదు ఆ ల్యాప్టాప్లలో. ఓ ల్యాప్టాప్ పెట్టిచ్చేసి వాళ్ళని ఒక నానా హింసలు పెట్టేసి ఎట్లా యూత్ పిల్లలను కాపాడుకునేది ఎట్లా? మనం కొంచెం యూత్ గురించి కూడా ఆలోచించాలి కదా. యంగ్స్టర్స్ ఎంతమంది యంగ్స్టర్సే కదా రేపటి సిటిజన్స్. ఈ యంగ్ పిల్లలు అనేదే కదా మరి మ్యారీడ్ అయ్యి చక్కగా పిల్లలు కాపురాలు కరెక్ట్ ఉంటేనే కదా నెక్స్ట్ జనరేషన్కి బాగుంటుంది. ఈ యంగ్ పిల్లలు ఇక్కడికే ఈ హార్ట్ అటాక్స్ వచ్చేసి ఇవన్నీ ఖరాబ్ అయ్యి హెల్త్ ఇష్యూస్ తోటి వాళ్ళు అలా సింగిల్గా అలోన్గా డమ్మీ డాల్స్ లాగా అయిపోతే ఎట్లా? వాళ్ళు బిజినెస్ పర్సన్స్ కూడా కొద్దిగా యంగ్స్టర్స్ గురించి ఆలోచించాలి. వీళ్ళకి ఎంత వర్క్ ఇవ్వాలా, ఎంత శాలరీ ఇవ్వాలా? శాలరీ ఎక్కువ ఇవ్వండి, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. కష్టం అనేది మిమ్మల్ని ఏం తక్కువ ఇవ్వమని అని చెప్పట్లేదు. రీజనబుల్గా ఉండాలి కష్టం కూడా. రీజనబుల్ శాలరీస్ ఉంటే ఎవరైనా బతుకుతాం. ఫస్ట్ భూమి మీద బతకాలంటే హెల్త్ మంచిగా ఉండాలంటే మాకు దగ్గర కష్టమే చేసుకోగలుగుతాం. మించి అవర్స్ చేయండి అంటే కాని పని. ఒక దగ్గర పనికి వెళ్తే ఏం చేస్తున్నారు? పొద్దు నుంచి రాత్రి దాకా రగడాయిస్తే ఆ నడుములు నొప్పులు వస్తున్నాయి, వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, మోకాల చిప్పలు అరిగిపోతున్నాయి. మరి యంగ్ పిల్లలైనా స్మాష్ అయితే ఎట్లా? మనకి యంగ్ పిల్లలు కావాలి, మన పిల్లలు మనకు సేఫ్టీ ఉండాలి, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే కష్టం ఉండాలా, శాలరీ ఉండాలి. అంతేగాని మితిమీరిన పని కాదు. సో ఇవాళ రేపు జాబ్స్లలో స్ట్రెస్ ఎక్కువైపోతుంది, స్ట్రెయిన్ ఎక్కువైపోతుంది, మైగ్రేన్లు ఎక్కువైపోతున్నాయి, విపరీతమైన ఆలోచనలు. ఇది చేయాలి. ఇది ఏంటంటే గుడ్డోలు అయితే ఎక్కువ శాతం అయితే కళ్ళే కనిపిస్తలేవు వాళ్ళకి. ఇప్పుడు జాబ్ దొరకలేదు అంటే అదొక బాధ, జాబ్ దొరికిన తర్వాత ఇంకొక బాధ అయిపోతుంది. ఒకసారి ఫిక్స్ అయినామంటే ఇక చెప్పినట్టు వినాల్సిందే మనమాట. వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్ మనం పాటించాల్సిందే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము కష్టపడ్డమేమో, ఆ కాలంలో కష్టపడ్డమేమో, ఇప్పుడు మాత్రం పిల్లలతో అవుతలేదు, అంత కష్టం అవుతలేదు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇక అప్పుడు కష్టపడ్డం అంటే ఎవరు చూసిరు మన కష్టంని? మనం కష్టపడడం చూసిరా మనల్ని? మన కష్టం ఎంత ఉందో మనం కూడా అంత కష్టమే పడ్డాం. ఒకవేళ నీకు నిజంగా కష్టం అనేది తెలిస్తే నువ్వు ఇంకోళ్ళని మరీ అంత రప్చర్ పెట్టావు కదా. అంత కష్టం చేయి అనం కదా మనం. ఇప్పుడు మనం కూడా ఒక స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. మనం ఎంత కష్టపడ్డామో, ఏం కష్టం పడ్డామో మనకు తెలుసు. కానీ ఇంకొకరిని అంత కష్టపడాల్సినంత చెప్పడం మాత్రం అదేమి సబబు కాదని అంటున్నా. ఈ క్వాలిటీ లేని ఫుడ్ తిని నీళ్ళ నుంచి తిని ఉన్నాం కాబట్టి మనము అంత పెద్దగా హెల్దీగా ఉండడం లేదు. సో ఏంటంటే కష్టపడ్డోడు నిజంగా అది ఎట్లా సులువుగా చేసుకోవచ్చు, ఇంకెంత సులువుగా చేసుకోవాలనే ప్లాన్ చేస్తారు.
అంతేగాని నేను కష్టపడ్డా నువ్వు ఇంకా కష్టపడు అంటే ఎక్కడి నుంచి అవుతుంది? ఇప్పుడు మనం కూడా ఇంట్లో ఒక రాయి ఇంత రాయి లేపగలుగుతాం, ఇంత పెద్ద రాయి లేపగలుగుతాం. ఇంత పెద్ద రాయి లేపమంటే లేపుతాం? ఇంత బరువుది అవుతుందా? ఒక మనిషితోటి అవుతుంది, ఒక మనిషితోటి కాదు. అందరు లేపాలంటే కాని పని అది. ఒక మనిషి ఇంత పెద్ద రాయి లేపగలుగుతాడేమో, ఒక్కడే లేపగలుగుతాడు. అట్లా ఎవరో ఉంటారు, 100లలో ఒకరు, 1000లలో ఒకరు ఉంటారు. ఈ 100 మంది లేపేస్తారు అంత బరువుని? లేపరు కదా. అట్లా కష్టం అనేది అందరికీ ఓవర్ కష్టం అనేది ప్రాబ్లం. ఒకసారి జాబ్లో ఇరికిన తర్వాత అయితే మరీ ప్రాబ్లం అవుతుంది. సో యూత్ పిల్లలని మనము కాపాడుకోవాలా. యూత్కి కష్టం అనేది చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి. యూత్ పిల్లలు ఎప్పుడు కూడా గమ్మున కూర్చోరు. ఏంటంటే మా ఇంట్లో మేము కష్టం చేస్తేనే మాకు ఇంట్లోకి వెళ్తుందనే థాటే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత కష్టానికైనా ఒడిగడతారు. ఒకసారి జాయిన్ అయినాక నువ్వు 8 hours చేయి అని జాయిన్ చేసినాక నువ్వు 12 hours చేస్తున్నావు, 7 hours చేపిస్తున్నావు. నీ ఇష్టం వచ్చిన 1 day కూడా చేయించేస్తావు. ఓన్లీ వన్ పర్సన్ 24 hours వర్క్ చేస్తే నెక్స్ట్ డేకి ఎంత సుస్థ అయిపోతాడు అబ్బాయి. అమ్మాయి అయినా అబ్బాయి ఎంత సుస్థ అయిపోతాడు. 2 రోజులైనా ఇట్లనే నిద్రపోతుంటాడు. ఇక మన క్యాలు ఉండడు ఆ పిల్లగాడు. ఆ పిల్లగాడైనా మన క్యాలు ఉండడు. ఇక నువ్వు ఒకరోజు కష్టం చూసుకుంటున్నావు, ఫుల్గా చేపిస్తాను. మరి 3 రోజులు వండుకుంటే ఎట్లా ఇంట్లో వస్తుందా? జీతం వస్తుందా? అప్పట్లో ఏముండే, లిమిట్ ఉండే. మార్నింగ్ 10 to 5 లేదంటే 9 to 6 ఇట్లా టైమింగ్స్ ఎందుకు పెట్టినారు? పని ఈవినింగ్ అయిపోతే మళ్ళీ ఇంట్లోకి వచ్చి మన పని మనకుంటుంది. ఎగ్జాక్ట్లీ కొన్ని అవర్స్ మాత్రమే బాడీ వర్క్ని చేయగలుగుతుంది. ఇక నైట్ అవుట్ వర్కర్స్ గురించి మనం చెప్పలేము. ఇక వాళ్ళ బాధ ఇంత అంతా కాదు. చాలా మందికి అయితే ఇన్సోమియా డిజీజెస్. నిద్ర ఆపుకొని నైట్ డ్యూటీలు చేయాలి. నిద్ర ఆపడం అనేది బ్రెయిన్కి స్ట్రెస్ అవుతుంది. బ్రెయిన్కి స్ట్రెస్ అయితే బ్రెయిన్ ఏం చేస్తుంది? ఆర్గన్స్ అన్నిటి పాడు చేసుకుంటూ వస్తుంది. బ్రెయిన్ ఒక్కసారి పాడైంది అనుకోండి, టోటల్ అంతా పొల్యూట్ చేసుకుంటూ వస్తుంది. ఆ బ్రెయిన్కి మనం స్ట్రెస్ ఇచ్చి దానికి సరైన నిద్ర లేదనుకోండి, ఇక అంతే. అలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనము యంగ్స్టర్స్కి ఒకటి కష్టం చేయాలా, మంచిగా హెల్దీగా ఉండాలా, అట్ ద సేమ్ టైం హెల్దీగా ఉండాలా. మెయిన్గా ఏంటంటే హెయిర్ ఫాల్ గురించి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు ఒక్కొక్క యంగ్స్టర్ పిల్లలు. 20 yearsకేనండి తెల్లెంటికలు. 20 yearsకే హెయిర్ ఫాల్. ఎంతమంది ఒత్తుగా జుట్టు ఉంటుంది అప్పట్లో. అయితే ఇప్పుడు ముసలోళ్ళ దాకా కూడా ఒత్తుకుంటుంది జుట్టు. అంతెందుకు మా ఫాదర్కి ఎంత మంచి జుట్టు ఉంది. ఆయన గవర్నమెంట్ ఆఫీసర్, ఉడా ఆఫీసరు. ఎంత మంచి జుట్టు. జస్ట్ ఆ టైమింగ్స్ ఏముండదు, 10 to 6 ఉంటుండే. మంచిగా హ్యాపీగా చేసుకొని ఇండ్లలో పడుదురు అంతే. ఇప్పటికి కూడా ఆయనకు జుట్టు ఉంది. సో మీకు ఇది కనెక్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్, షేర్, కమెంట్.